వెళ్దామే గుళ్ళ దశమగ్రహం ఇంట్లో సినిమాకి వెళ్తాం. వెళదాంలే అదే గుడికా. హాయ్ మామా యో మ్యాన్. అల్లుడు ఎక్కడికి బయలుదేరారు? ఈరోజు దీపావళి పండగ కదా, నేను మీ అమ్మాయి సినిమాకి వెళ్తున్నాం. మా అమ్మ సినిమాకి వెళ్తున్నా. అలాగే వెళ్ళరండి. సరే కదా మామా, ఒక 1000 కొట్టమ్మా. యా 1000 రూపాయలా? 1000 రూపాయలే. దేని కలదు? సినిమాకి పోవాలిగా. పోండి. మరి డబ్బులు ఎవరిస్తారు మామ? మీ సినిమాకు కూడా నేనే డబ్బులు ఇవ్వాలా? తప్పదు మామ, ఇచ్చుకో మామ. తప్పదు మామ. ఇవ్వు. థ్యాంక్ యూ అత్తయ్య. బైక్ తీసి ఎక్కడ మామ? బైక్ తీసా? ఇయ్యా. ఎందుకు? సినిమాకి పోవడానికి మామ. ఏంటి సినిమా కూడా బైకా? యా. వద్దులే, ఆటోలో వెళ్ళాడు. ఆటోలోనా? వాట్ ఆర్ యూ టాకింగ్? బంగారు లాంటి బైక్ పెట్టుకొని ఆటోలో పోతే మన పరువు ఏమొద్దమ్మా. చూడరుడు, ఆటోలో పోవడం సేఫ్. ఏ విధంగా సేఫ్ మామ? ఏమంటే ఇప్పుడు బైక్ లో మీరు వెళ్ళారు అనుకో, మా అమ్మాయి గాలికి ఎగిరిపోతుంది. ఎగరకుండా నేను పట్టుకుంటా కదా. ఏంటి డ్రైవింగ్ చేస్తూ అమ్మాయిని పట్టుకుంటావా? పిచ్చి మావయ్య, డ్రైవింగ్ చేసేది నేను కాదు. మరి ఇంకెవరు? మై స్వీట్ హార్ట్. ఏంటి అమ్మాయి డ్రైవింగ్ చేస్తే మీరేం చేస్తారు అల్లుడు? నేను వెనకాల అమ్మాయిని గట్టిగా పట్టుకుంటా, అప్పుడు గాలికి ఎగిరే ఛాన్సే లేదు. నోట్ల కేకలు పోతాయి. సరే కానీ మామా, బైక్ కీసి మామా. కీసా? ఇవ్వాల్సిందేనా? తప్పదు కదా. నాకు తప్పదుగా. ఇదిగో అల్లుడా మజ్జాక. బైక్ ఇచ్చావు సీపుగా, పెట్రోల్ ఇవ్వ సవగ్గా. పెట్రోల్ కూడా? యా. దీపావళి బంపర్ ఆఫర్ మామా. నీకు కాదు ఆఫర్, నాకు. ఏదో ఒకట్లే. పెట్రోల్ డబ్బులు ఏమో, పెట్రోల్ డబ్బులు. ఒక్క నిమిషం. ఒరే శవం రారా. ఏదో ఒకట్లే గాని అల్లుడు గారు బైక్ తీసుకెళ్తారంట, అటు పెట్రోల్ కావాలంట. అందుకని ఆ ప్యాకెట్ పట్టరా. ప్యాకెట్ ఏం మావో, ఇంట్లో పెట్రోల్ ప్యాకెట్లు పోసి అమ్ముతున్నావు ఎట్టా? లేదల్లుడు, ఇప్పుడు నీకు చూపిస్తా. మీ అయ్య దగ్గర చాలా విషయం ఉందే. ఏం మావ ఇదే? అర్థం కాలేదా? అర్థం కాలేదే. ఇప్పుడు అర్థం అవుద్ది. ఏందది? ఇదిగో మావో, ఏంది ర్యాకెట్లు వేస్తున్నావు పెట్రోల్ అని? పట్టుకో. ఇదొకటి, ఇదొకటి. ఎందుకు మామా? బైక్ కి అటొకటి ఇటొకటి కట్టేసి నిప్పంటించే వరకు రాకెట్ లా గడిపోతుంది బైక్. మరి వచ్చేదానికి మావా? వచ్చేటప్పుడా ఇదిగో ఓ పంచి, ఈ రెండు పట్టుకొని థియేటర్ లో బైక్ కి అటొకటి ఇటొకటి కట్టి నిప్పంటించు, ఇంటికి వచ్చేస్తా. బైక్ లో ఇంటికి వచ్చేస్తా. అల్లుగారు మావా, నాకు ఎద్దుగానే. మావా, నువ్వు నాకు పెళ్లికి ముందు ఏం చెప్పావు మావా? చెప్పలేదా నీకు? మామగారు మీరు మరీ మామగారు, బాగా గుర్తు చేసుకోండి. కారు కొనిస్తా అన్నారు కదా మామగారు. కారు అల్లుడు, ఇప్పుడు కారు అంటే ఏం భయపడరు మామగారు, మీకు టెన్షన్ ఏం లేదు. కారు నా సొంత డబ్బులతో నేనే కొనుక్కుంటా. ఏంటి నీ సొంత డబ్బులతో? నేనే కొనుక్కుంటా. కొంటావా? బంగారు పల్లెడు. అబ్బా, మీరు పక్కన మేమయ్యా. అల్లుడు బంగారమే. ఏమే సౌందర్యం, మీ ఆయన బంగారం. కాకపోతే మావా, పెట్రోల్ నువ్వు పోపి. పోపించాలా? జీవితకాలం. ఎలా ఉంది సినిమా కదా? నిజంగా నీకు విషయం చెప్పనా, నువ్వు తమన్నా లాగున్నావు. తమన్నా నేను నిన్ను చూసుకున్నా. సరే కానీ బంగారం, ఎల్లు ఒక కాఫీ పట్టరమ్మా. అయ్యగారు అప్పుడే వచ్చేసారా? బండికి రాకెట్లు కట్టుకుని అప్పుడే వచ్చేసారా? రాకెట్లు కట్టారు రాసి కోటలో. సరే కానీ ఇట్లా మాట. అయ్యగారు చెప్పండి. ఇప్పుడు అయ్యగారు మీ అయ్యగారికి
అదేరా మా మామగారికి పెద్దయ్య గారికి ఉండే ప్రాబ్లం కదా. అవునయ్య గారు. లాటరీ పిచ్చి ఉంది కదా. ఉందయ్య గారు. ఉంది కదా. ఇప్పుడు విషయం ఏంటంటే ఏందయ్య గారు? ఓ ఫిల్టర్ కాఫీయా? నాయన ఇట్లారా, ఫిల్టర్ కాఫీ కాదు. మరి దేనికి? 100 ఉంచుకో, నీకు ఒక ప్లాన్ చెప్తాను. 100 నాకా? ఏంది అయ్యారు? చెప్తా అయ్యారు. అమ్మో అయ్యారు, నా వల్ల కదా అయ్యారు, అసలు వద్దయ్యారు. ఏం కాదురా, ఎందుకు భయపడుతున్నావు కదా? నువ్వేంద్ర ఎట్లా భయపడుతున్నావా? అయ్యారు అయ్యారు వద్దయ్యారు వద్దయ్యారు అయ్యారు ఏం కాదురా, నేను చూసుకుంటా కదా. ఏం మాడబాకు, ఏం మాడబాకు నువ్వు. సూపర్ రా. ఇదిగో మన ప్లాన్ కానీ సక్సెస్ అయిందనుకో, నేను కింగ్, నువ్వు సేనాధిపతి. పెద్దయ్య గారు. పెద్దయ్య గారు ఇందిరా, నీకు మంచి ఫ్యూచర్ ఫోన్ వెళ్ళిపో. రే మావా, నీ ఆస్తి నాకేమంటే అల్లాడతావు నువ్వా? దేవుడు దగ్గర పోయేటప్పటికి నిజంగా దేవుడే కనిపించాడు. అందరికి పండగ రోజు కనిపిస్తాడు ఆ దేవుడు, మామూలుగా ఎవరికి కనిపించడు. సర్లే లోపలికి వెళ్ళి మంచిగా పట్టరా. లేదురా, అడక తిని వస్తున్నారా? పోయింది గుడికని తెలుసు కదా, వచ్చింది గుడికని తెలుసు కదా. కాళ్ళు నొప్పులతో నేను చచ్చిపోతుంటే కొత్తమంటారు గారు. కాస్త ఈ దేవుడు కూడా మనకు సహకరించట్లేదు. ఇదిగోండి గారు, ఆడ పెడదాం. లేదులే, నేను పెట్టుకోను కానీ. గారు మీరు లాటరీ టికెట్ కొంటున్నారు కదా, కొంటోళ్ళ పుట్టినప్పటి నుంచి లాటరీ టికెట్లే. ఎప్పుడైనా లాటరీలో డబ్బులు తగిలాయి గారు? డబ్బులు తగల, మన డబ్బులన్నీ ఇవ్వనే దాంట్లో. ఒకవేళ మీకు లాటరీలో 10 లక్షలు తగిలితే ఏం చేస్తారు గారు? 10 లక్షలా? బ్రహ్మాండమైన కారు కొనుక్కొని జమ్ జమ్ అంటే తిరుగుతా ఊర్లో. మరి 30 లక్షలు తగిలితే గారు? డబుల్ ఫ్లాట్ ఒకటి తీసుకుంటాను, అందులో అక్కడ షిఫ్ట్ అయిపోయి ఎంజాయ్ చేసేస్తా దాన్ని కూడా. మరి 50 లక్షలు తగిలితాయి గారు? 50 లక్షలు తగిలింది అనుకో, బ్యాంకులో వేసుకొని ఆ ఇంట్రెస్ట్ తో ఎంజాయ్ చేసేస్తా. మరేమో మరేమో గారు, 1 కోటి రూపాయలు వచ్చింది అనుకోండి లాటరీలో, 1 కోటి రూపాయలు ఏం చేస్తారు గారు? కోటిలో లాటరీలో 1 కోటి రూపాయలు ఏం చేస్తారు గారు? 1 కోటి రూపాయలు వచ్చింది లాటరీలో, అయ్యారు 1 కోటి రూపాయలు నీకు ఇచ్చేస్తా. ఏంటి కొట్టుకుంటున్నాడు వేధావా అంట. లాటరీ 1 కోటి రూపాయలు వస్తే నాకు షాకీలు చూశాడు వేధావా. కాఫీ రెడీయా? ఏ మనిషిరా నువ్వా? ఒరే శవమా? బంగారు లాంటి ప్లాన్ బాగుంటావు కదా నువ్వా? వేసి మొహం కూడా పనికి మళ్ళీ ఉన్నట్టున్నావు కదా నువ్వా? ఒరే మనం వేసిన ప్లాన్ ఏందిరా? మా మామకి అసలే గుండె నొప్పి ఉంది, ఒక్కటేసారి 1 కోటి రూపాయలు వచ్చింది లాటరీలో వచ్చిందని చెప్తే వాడు గుండె నొప్పి వచ్చి పోతా కదా, ఆస్తి మొత్తం నేను కూడా నేను ప్లాన్ వేస్తే బంగారు లాంటి ప్లాన్ నాశనం చేసే కదా. పనికి మాలినాడా కానీ అయినా తప్పు నీది కాదులే. ఏమైనా ముసలోడు సౌందర్య చెప్పండి నాన్నగారు. బాగా బ్రహ్మాండంగా ఉంది సినిమా. చాలా బాగుంది నాన్నగారు. మామగారు గుడి ఎలా ఉంది? దేవుడు ఎలా ఉన్నాడు? చాలా బాగుందండి. ఈరోజు దీపావళి పండుగ కదా,
చాలా బాగుంది. చెప్పాడు మామగారు ఈరోజు పండుగ జరిగింది. ఈ రోజు పండగ మాత్రం బ్రహ్మాండంగా జరిగింది మామగారు. అంతే కదా. మైసూరు పాకులు అయితేనేమి, వడలు అయితేనేమి. మీరు గుడికి పోయారు, నేను మా సౌందర్య సినిమాకి పోయాం. పండగ మాత్రం బ్రహ్మాండంగా జరిగింది. ఇంకపోతే ఆ ఒక్క ముచ్చట కూడా చేసేసామంటే పండగ క్లోజ్ అయిపోద్ది. ఏంటో ఆ ఒక్క ముచ్చట? అదే ఇంకా చీకటి పడుతుంది కదా, అసలు సంబరాలు ఇప్పుడే స్టార్ట్ మావా. అంటే బయట దీపాలు పెట్టడం, ఓహో కాకరత్తులు, తారాజువులు, లక్ష్మీ టపాసులు అన్ని 100 సరాలు 1000 సరాలు పెట్టి పేలిస్తే మనమే టాప్ కావాలా? అత్తమ్మా వెళ్ళి టపాసులు పట్టండి. అత్తమ్మా వెళ్ళండి. టపాసులు ఎలా టపాసులు కాల్చడానికి దీపాలు పండగ ఈ రోజా. ఎంత కావాలండి నీకు? నాకు ఎంతమ్మా, మీరు ఎంత తెచ్చారు? ఒక 20,000 30,000 తెచ్చుకుంటారా? 50,000 తెచ్చా. 50,000 తెచ్చారా? మీరు సూపర్ మామ అంటే నీళ్ళు ఉండాలా. అనుడో అదిరిపోద్ది. అదిరిపోవాలంటే పగిలిపోద్దంటే పగిలిపోవాలంటే ఇదిగో దీపావళి. ఏంది ఇదే? ఏంది అదిరి పగిలిపోయి దీంట్లోనా? దీపావళి అది ఎన్టీఆర్ నటించిన దీపావళి సినిమా సీడీ ఇదే. ఎన్టీఆర్ నటించింది కాదు, 3D ఎఫెక్ట్ లో BTS సౌండ్ లో అదిరిపోయే దీపావళి సీడీ. మామా నేను మామని చూసుకో. ఏంది చూసుకుంటేదే ఉండు మా, బయట సంబరాలు చూడకుండా సినిమా చూస్తావా? దొద్దు నాకు సినిమా కదా అది. సీడీ అందులో పెట్టావనుకో, తారా జువ్వలు, ఆకా సువ్వలు, లక్ష్మీ టపాసులు, 5,000 వాల, 10,000 వాల, 1 lakh వాల, బ్రహ్మాండమైన ఇది. ఆ సీడీ ప్లే చేసామనుకో, ఇగో మనకి 3D ఎఫెక్ట్ లో అలా మనకు తీసుకొచ్చేస్తాయి, అలా వెళ్ళిపోతుంటాయి, ఇలా వస్తుంటాయి. బ్రహ్మాండంగా ఉంటుంది. BTS సౌండ్ లో మన నెల్లూరు మొత్తం స్పీడు, ఆ సౌండ్, నెల్లూరులో మనమే బ్రహ్మాండంగా దీపావళి చేసినట్టు ఆ సీడీ మనం చూస్తే. ఆ భయాన్ని గోలా ఏంద్రా ఇప్పుడు ఎస్టు పోలా ఆడ కూడా అట్టే పెట్టినారులే సౌండ్లు. ఓ సౌండ్లు అంటే సౌండ్ పెడితే థియేటర్ వినిపిస్తుంది. మనం ఇప్పుడు ఆన్ చేసామనుకో నెల్లూరు మొత్తం వినిపిస్తుంది ఆ సౌండ్. మామో 7 వరకు బాగానే ఉంది కానీ నువ్వు తప్పులో కాలేసావు మామా. తప్పులో ఎట్టంటే ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం సౌండ్లు వస్తాయి, ఇది మొత్తం సొంత మొత్తం నెల్లూరు మొత్తం వినిపిస్తుంది. కానీ చెత్త మనం దీపావళి పండగ చేసుకున్నట్టు ప్రూఫ్ కావాలి కదా. చెత్త చెత్త ఎట్ట చేస్తావు అంటున్నా. ఈ మావని అబ్బో అర్జుడు ఎదురుగా కనిపిస్తుంది. ఏ మావయ్య బస్తాలా? అది బస్తాలు. ఏంది కిలో రూపాయి? నేను బియ్యమా? బియ్యం కదా. కిలో రూపాయి చెత్త 10 బస్తాలు. ఏం మావా చెత్త కొన్నా? దేనికి? ఎందుకంటే ఈ సౌండ్స్ ఎఫెక్ట్స్ అన్ని వినిపించిన తర్వాత మన ఇంట్లో బ్రహ్మాండంగా జరిగింది అందరు అనుకుంటారు కదా. నువ్వు అన్నట్టు చెత్త కనిపించాలంటే అర్ధరాత్రి ఈ 10 బస్తాలు చెత్త తీసుకెళ్ళి మన ఇంటి ముందు అలా చల్లేస్తావు. చూసిన వాడికి అబ్బా నెల్లూరులో మనమే బ్రహ్మాండంగా చేసినట్టు బిల్డప్ 10 రూపాయల సీడీతో బ్రహ్మాండంగా తిప్పడి. నిన్ను ఏమో అనుకున్నా గానే నువ్వు మామూలు సంగతి కాదు మాము. మరి అదే కదా, చాలా పెద్ద సంగతి. సీడీ బెటరా, సీడీ బెటరా. మంచి విషయం. చూడు అలాంటి ఐడియా ఎవరికి రాలా? అవును మావా. ఇప్పుడు చూడు కూర్చోరా కూర్చోరా రండ్రా. సౌందర్య చూడవే నువ్వు కూడా మళ్ళీ దీపాలు ఎప్పుడు చూస్తావేమో నువ్వు. 1 2 3 అల్లుడు దీపావళి తిట్టయింది మామా. నీ పిసరతనానికి పోయి దీపావళి ఇట్టు చేసావేంది మామా? నా పేరు సౌందర్య కాదు. ఉందో ఇంకేమి సౌందర్యాన్ని ఏమి నాయన నమ్ముకొని వస్తే లే మన ఇంటికి పోదాం. ఇదేమిటే ఇది? మేకప్ బాగా చూసుకుంటున్నా. సరే అద్దంలో చూసుకో తెలుస్తుంది ఫేస్. ఏంది నాన్నగారు ఇలా చేశారు? ఏం చేయమంటావు? దీపావళి కదా. ఇది ఒక దీపావళి. మళ్ళీ పండగ జన్మలో నీ దగ్గరికి వస్తే నీ చొప్పు తీసుకోకూడదు మావా. లేవే పాంప.
అల్లుడు అల్లుడు నీకు దండం మామ, నన్ను క్షమించి వదిలేసి, నా వల్ల కాదు. నువ్వు రాయే నువ్వు ఉంటావా మాతో వస్తావా? పండగ వద్దు మనకొద్దు. పోదాం కదా, లోపలికి పోదాం కదా.